అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఇందాకే మన అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నలుగురిని వెనకేసుకొని ఉన్నాడు పేటీఎం మనుషులను కూడా. అతను అంటాడు కిరా కార్పేని అరెస్ట్ చేయాలి అంటున్నాడు. ఏం మాట్లాడాడు అన్న దాని గురించి నేను మాట్లాడాలి కాబట్టి అది నా బాధ్యత కాబట్టి ఒకసారి వీడియో ప్లే చేస్తున్నా చూడండి. కిరా కార్పే అంట అతను ఏం మాట్లాడతారు చూశారుగా, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అంబటి రాంబాబు అంటున్నాడు ఆయన ఎవరు ఉంటాడు ఎవడు అంటే ఈ పక్కన ఒక పేటీఎం 1000 రూపాయలు ఇస్తే ఇప్పుడు మీరు గమనించండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరి వెనక ఈ లంబు ఉంటాడు. 1000 రూపాయలు ఇస్తే అక్కడ నిలబడతాడు నెటారుగా. ఓకే, ఆ విషయం పక్కన పెడదాం. ఎవరో ఉంటారంటే ఇతను చెప్తున్నాడు కిరా కార్పే అని. అంబటి రాంబాబు నిజంగా చెప్పు, నేను నీకు తెలియదా? తెలియకపోతే నీ గుండెని అడుగు, నీ మనసును అడుగు, నీ బాధను అడుగు, నీ భయాన్ని అడుగు, నిద్ర లేని నీ రాత్రులను అడుగు. నేను తెలియదు నీకా? మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నావు. ఏమో నా పేరు చెప్పడానికి అంత ఇబ్బందిగా ఉంది నీకా? నువ్వేం బల్లే, నువ్వు ఇంట్లో కూర్చున్నా, వంటింట్లో కూర్చున్నా, బాత్రూంలో కూర్చున్నా, నువ్వు కెమెరా ఓపెన్ చేసినా లేకపోతే ఫోన్ ఓపెన్ చేసినా నువ్వు ఒక 20 వీడియోలు చూస్తే 15 వీడియోలు నాయే ఉంటాయి. మళ్ళీ ఎవరంట నీకు తెలియదు లేడా? ఏదో నన్ను అరెస్ట్ చేయాలా? అరెస్ట్ చేయకపోతే కేసులు పెడతానే ఉంటావా? ఏమి శ్రీరెడ్డి, రోజారెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, పంచప్రభాకరు, కొడాలని, వల్లభనేని వంశీ, నువ్వు మీ పార్టీకి సంబంధించిన ఇంకొంతమంది కన్నా ఎవరన్నా అంతకన్నా దారుణంగా బూతులు మాట్లాడతారా? ఆడవాళ్ళ మార్పింగ్ ఫోటోలు ఆ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా? కిరా కార్పే అనేవాడు ఏ రోజున లిమిట్ దాటాడా? ఏ రోజున కంచె దాటాడా? కిరా కార్పే ఎప్పుడైనా బూతులు మాట్లాడినాడా? కిరా కార్పే ఏమన్నా అవినీతి పనులు చేశాడా? కిరా కార్పే ఏం పొరపాటు చేశాడు నా మీద నువ్వు కేసు పెడతావు? కేసు ఎందుకు తీసుకోరు? తప్పు చేస్తే 100% కేసు తీసుకుంటారు. మన చేబురోలు కిరణ్ అసభ్యమైనటువంటి పదజాలం వాడాడు భారతి గారి మీద. 100% టీడీపీ అతను వెనకేసుకొని రాలేదు. అతను పట్టించడంలోనో లేకపోతే అతను అరెస్ట్ చేయడంలో కూడా టీడీపీ తన ఖచ్చితంగా సహకరించింది కూడా. చేబురోలు కిరణ్ అరెస్ట్ చేయకూడదు. అధికారంలో ఉన్నా కూడా టీడీపీ వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు ఎవరు అసభ్య పదజాలం వాడినా కూడా టీడీపీ ఒప్పుకోదు. అది కిరా కార్పే అయినా లేకపోతే ఇంకొకరైనా హై నాయకులైనా ఏ స్థాయిలో ఉన్నా టీడీపీ ఒప్పుకోదు. కిరా కార్పే తప్పు చేస్తే కదా నువ్వు అరెస్ట్ చేయడానికి, తప్పు చేస్తే కదా వాళ్ళు కేసు తీసుకుంటారు. నేను ఏమన్నాను మొదటి నుంచి కూడా నీతో, కిరా కార్పే అనేవాడు జగన్మోహన్ రెడ్డి చేసే పాపాలు, జగన్మోహన్ రెడ్డిలో ఉండే లోపాలు, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి విపరీతమైనటువంటి వినాశక చేష్టాలని నేను ప్రపంచానికి తెలియజేస్తున్నా. నేను ఒక్కనే కాదు, రోజా గురించి మాట్లాడా, నీ గురించి మాట్లాడా, నేను ప్రతి ఒక్కరి గురించి కూడా మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టే 151లో 5 పోయాయి మీ అంటే నా వల్ల పోయాయని నేను అనట్లా. నేను ఒక చిరు ద్వీపాన్ని మాత్రమే కిరా కార్పే అనేవాడు. నువ్వు వచ్చేసి నా మీద కేసు పెడతావంట, కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తావంట. నేను ఒకే ఒక మాట మాట్లాడుతావంట అంబటి రాంబాబు, నీకు దమ్ము ధైర్యం ఉంటే కిరా కార్పే ఏం మాట్లాడినాడు, ఇది మాట్లాడినాడు అని చెప్పేసి ఒక నలుగురిని వెనకేసుకొని వచ్చి ఏదో 4 కెమెరాలు పెట్టుకోవడం కాదు. నేను నీకు ఒకే ఒక సవాల్ ఇస్తున్నా. నీ సాక్షి ఛానల్కి రమ్మంటావా? నువ్వు పెట్టుకున్న అంబటి రాంబాబు యూట్యూబ్ ఛానల్కి రమ్మంటావా? చెప్పు. ఇద్దరం కూర్చుందాం డిబేట్లో, మన ఇద్దరమే కూర్చుందాం. మొత్తం తెలుగు వాళ్ళందరూ చూస్తారు నీ దగ్గర ఏమేమి ఉన్నాయో. కిరా కార్పే తప్పులు చేస్తాడు, కిరా కార్పే బూతులు తిట్టాడు అని మొత్తం పట్టుకొని రా, లైవ్లో చూపిద్దాం. నీ మొత్తం తీసుకొని నేను తీసుకొస్తాను. మీ వాళ్ళందరికీ కూడా ఇద్దరం ఒకేసారి ప్లే చేద్దాం. కిరా కార్పే తప్పు ఉంది అంటే నేను ఒప్పుకుంటా, నేను కరెక్ట్ కాదు రాజకీయాల నుంచి తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని పట్టుకొని నువ్వు అన్న మాటలు నేను వినిపిస్తే ఇప్పుడే నీ దగ్గరలో ఉండేవు నేను మెడలించేస్తాను నిన్ను. నువ్వు కిరా కార్పే ఇది చేశాడు అది చేశాడు అనడం కాదు, నేను కూడా అనేస్తా. తీసుకోండి రా, కిరా కార్పే ఇది చేశాడు అది చేశాడు, ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అని. ఏమే నిజాయితీగా ఉంటే నికార్సుగా ఉంటే మీరు చేసే తప్పులు ఎదిరిస్తే అంత బాధగా ఉందా? అంత భయంగా ఉంది నువ్వా? ఈయనంట కేసులు పెడుతున్నాడంట, తీసుకోవట్లేదంట. తప్పు చేస్తే తీసుకుంటారు. ఉదాహరణ చేబ్రోల్ కిరణ్ తప్పు చేశాడు, లోపలేశారు. నో డౌట్, ఎవరు అందులో బాధపడలేదే. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నా? పెంచు పోషించి బూతులు తిట్టే వాళ్ళకి పదవులు, బూతులు తిట్టే వాళ్ళు ఇంట్లో తీసుకొచ్చి ముందు పోయడానికా? ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలా. కిరా కార్పే పొరపాటు చేశాడంట, గమ్మనుండవయా. అసలు నిజంగా అంబటి రాంబాబు కేసు పెట్టాల్సింది సీమరాజా గారి మీదో కిరా కార్పే మీదో కాదు. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే కేసు పెట్టాల్సింది నీ మీదే. నువ్వు ఏమన్నా మామూలుడివా? సొంత నీ అల్లుడు వచ్చి చెప్పాడు మా మావయ్య దొంగ, కరెక్ట్ కాదు, ఓడించండి నేను చెప్పాడు. నువ్వు మళ్ళీ వచ్చి కిరా కార్పే మీద కేసు పెడతావా? పోయి కొడాలని మీద పెట్టు, వల్లభనేని వంశీ మీద పెట్టు, శ్రీరెడ్డి మీద పెట్టు, రోజారెడ్డి మీద పెట్టు, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టు. నువ్వు కిరా కార్పే మీద కేసు పెడతావా? గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు, నువ్వేదో పెద్ద సీరియస్గా వైట్ గడ్డం వేసుకొని వినలాగా అనుకుంటున్నావేమో. నిన్నెవరూ దాకట్లేదు.
రావట్లేదు, నేను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే నేను జబర్దస్త్ కమెడియన్ని. నాకే ఆశ్చర్యం వేసింది, నువ్వు చేసే కామెడీ, నువ్వు చేసే ప్రెస్ మీట్లో ఇంట్లో వచ్చే ఒక మైకు పెట్టుకుని ఒక కెమెరా పెట్టుకొని 3 కెమెరాలు, ఓరే నాయనా 3 కెమెరాలు నువ్వు మాట్లాడే మాటలకి, మళ్ళీ 36 వ్యూవర్షిప్, దాని 3 కెమెరాలు, ఒరుకట్టు. నీకు ఒకటి గుర్తుపెట్టుకో, నేను కమెడియన్ అనుకున్నా, నన్ను క్షమించమని ఈ ప్రజలను కోరుకుంటాను. ఎందుకంటే నీకన్నా కమెడియన్ ఈ భారతదేశంలో ఎవడో లేడు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక పొలిటికల్ జోకర్వి, నువ్వు ఒక పొలిటికల్ బ్రోకర్వి, నువ్వు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఆపేసిన స్పీడ్ బ్రేకర్వి. ఇంత మించి నేను నీకు చెప్పక్కర్లేదు. మైకు పెట్టుకో, ఒరుకట్టు పెట్టుకో. ఈసారికి మళ్ళీ ఓడిపోబోతున్నావు, పార్టీ కొట్టుకోబోతుంది. దమ్ము ఉంటే నేను లైవ్కి వస్తా, డిబేట్కి వచ్చే శక్తి నీకుంటేనే మళ్ళీ నా గురించి మాట్లాడు. చాలు.